మండల్లో సర్వే చేసినాం. అది గవర్నమెంట్ హాస్పిటల్కు సర్వేకి వచ్చినాము. PYL POW రెండు సంఘాలుగా సర్వేకి వచ్చినాము. ఆ సర్వేకి వస్తే కానీ ఇక్కడ డాక్టర్ లేడు. అట్లాగే చాలా రోజుల నుంచి భీమ్గల్ మండల్లో ఎన్నో గ్రామాల నుంచి వచ్చే భీమ్గల్కు అట్లాగే ఇక్కడ సౌకర్యం లేదనేది మాకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కొత్త హాస్పిటల్ నిర్మిస్తూ ఉన్నారు. అది చాలా రోజుల నుంచి రిపేర్ జరుగుతూ ఉంది. అది తొందరగా రిపేర్ అవ్వట్లేదు. 100 పడకలతో నిర్మిస్తూ ఉన్నారు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అది వెంటనే ఆ పని వెంటనే చకచక జరగాలి. ఆ పని జరిగిన వెంబటే ఆ పేద పేషెంట్లు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారని మా సంఘంగా మేము వచ్చి ఇక్కడ సర్వే చేస్తే ఏం తేలింది, అసలు ఇక్కడ ఉన్న హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడు. ఒక నర్సు లేడీ డాక్టరే ఉంది. తను అంతంత మాత్రాన్ని చెప్పింది. ఎందుకు నేను చేస్తా ఉన్నా అంటే ఇలా ప్రైవేట్కు పోయే పేదలు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రైవేట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోలేక, వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ టాబ్లెట్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు పేదలు. అట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయాలి? మంచి పేరుకే గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నారు కానీ అక్కడ చూస్తే స్టాఫ్ లేరు, అక్కడ డాక్టర్లు లేరు. ఇప్పుడు మేము సరిగ్గా తేలింది, మోర్తోటి పోతే అంతే తేలింది. ఆ డాక్టర్లను వెంటనే గవర్నమెంట్ చర్య తీసుకొని డాక్టర్లను పెట్టాలి. ఇక్కడ కూడా లేడీ డాక్టర్ని పెట్టాలనేది ఆయుర్వేదం అంటున్నారు కానీ ఆయుర్వేద డాక్టర్ కూడా లేడు. అది హోమియో అంటున్నారు, హోమియోపతి డాక్టర్ లేడు. అది పేరుకే పెట్టిండ్రు కానీ అక్కడ ఎక్కడ డాక్టర్లు లేరు. వెంటనే గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఏమంటే కలెక్టర్ కూడా చర్య తీసుకొని దీని పట్ల డాక్టర్లను పెట్టాలనేది మా రెండు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలని POL POW రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు భీమ్గల్ ఏరియాలో సర్వే చేయడం జరిగింది. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఇందులో ఇక్కడ అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి, మరియు స్టాఫ్ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. POL POW భీమ్గల్ మండలంలో భీమ్గల్ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా సంవత్సరాలుగా ఇది రన్ అవుతున్న హాస్పిటల్, కానీ ఇది చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉంది. అంటే ఎలాంటి డాక్టర్స్ లేరు, ఆర్థోపెడిక్ లేరు, ఇంకా కంటి డాక్టర్ కానీ పంటి డాక్టర్ కానీ ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. మహిళా డాక్టర్ లేదు. ఎందుకంటే డాక్టర్లను నియమించాలి అనేది మేము రెండు సంఘాలుగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద భీమ్గల్ ఇది చాలా గ్రామాల చుట్టూగా చాలా గ్రామాలున్న ఈ మండలం. దీంట్లో ఇంత చిన్న హాస్పిటల్ ఉండి ఇంత సౌకర్యం లేకుండా ఉండడం అంటే చాలా ఇది. అందుకే ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లకు అలవాటు పడి అక్కడికి వెళ్తే ఆ దోపిడీ వేసుకునే ప్రైవేట్ హాస్పిటళ్ళు ఒక్క మనిషిని తీసుకపోతే 20,000 రూపాయలు, చిన్న పెద్ద జబ్బు వస్తే లక్షల రూపాయలు పెట్టి మోసపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేటోళ్ళు ఎవరు? పేద ప్రజలు. ఎక్కడ అందుబాటులో లేదు. ఈ గోళీలు వేసుకొని బాగుపడతాం అనే వచ్చేవాళ్ళు. అందుకనే ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళని బాగుపరచడం కోసం ప్రభుత్వాలు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టి ఈ హాస్పిటల్ అన్నింటినీ కూడా మరమ్మతులు చేసి, డాక్టర్ లేకుంటే డాక్టర్ నియమించి, సిస్టర్ లేకుంటే సిస్టర్ నియమించి, పేషెంట్లకు బెడ్లు పెంచి అందరినీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చూడాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే ఇంత పెద్ద మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏ దవాఖానా చూసినా బోధన్ కానీ, ఆర్మూర్ కానీ, నిజామాబాద్ కానీ సిటీ స్కాన్లు లేవు, MRIలు లేవు, ఎలాంటి ECGలు ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ తక్షణమే అన్ని కూరుస్తారని గవర్నమెంట్ని కూడా మేము కోరుతున్నాం బలంగా. అందుకనే డాక్టర్లు లేని దగ్గర అన్ని దగ్గర కూడా డాక్టర్లు నియమించాలని, లేకుంటే ఇక ముందు కూడా ముందుకెళ్ళడానికి మాకు ఎలాంటి లేదు. ఖచ్చితంగా ఈ రెండు సంఘాలు కాకుండా ఇంకా సంఘాలు ఎవరైనా నచ్చిన వాళ్ళని కలుపుకొని వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం.